ఏంటిది ఏమస్తా లేకపోతే రోజు 300 చూడతా రోజు వచ్చి నాకు వేరే పని ఏం సాధ కాదు. రోజు 300 400 మున్సిపల్ పైకానికి అడుగుతా వచ్చి ఏమైంది అసలు ఏమైంది చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఇక్కడ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది అన్న. 4 సంవత్సరాలకు నేను కేటీఆర్ టీ స్టార్ అని పేరు పెట్టుకున్నా, అట్నే నడిపించుకుంటున్నా. ఇలా పొద్దుగాల మన కలెక్టర్ గారు వచ్చిర్రట, కలెక్టర్ గారు చూసిపోయారు వాళ్ళకి మన మున్సిపల్ అధికారులకు ఏం చెప్పారో మాకు తెలియదు. ఇప్పుడు మన మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరన్న, ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావన్నట, లైసెన్స్ లేదట, బంద్ చేయంటుండే అంతే. దేనికని కూడా మాకు చెప్పలేదు. అన్న ఏంటిది అంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకుంటా, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం కొని బతికటోని. మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్న, ఇద్దరు మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30 17 వరకు మాది హోటల్ క్లోజ్. దాని తర్వాత ఇటు ఉత్సవం కూడా ఒకటి అడిగి బాగులకు ఏమున్నా 10 గంటల దాకానే నడుతుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటూ ఉంటాం, సాగమంటే వస్తాం. వేరే పని చేసేదే కాదు. మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా, కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చేస్తా. రోజు 400 ఇవ్వమంటారు, మాకు చాలు. అదే సార్ కలెక్టర్ ఫోటో పెట్టుకుంటది. చిరు వ్యాపారం ఎంతవరకు కరెక్ట్? ఊరి ఛాయ్ అమ్ముకుంటే వాడు తెల్లారైతే 500 కోసం. అది ఏందో నాకు తెలియదు సార్. మీరు ఇస్తేనే మీరు రిసిప్ట్ ఇంపి తీసుకుంటా. అది ఏంటిదో అది ఏడిస్తారో కూడా నాకు తెలియదు. అది ఏదో మీరు రిసిప్ట్ ఇంపి తీసుకుంటాం. బంద్ చేయమంటే మాత్రమే బంద్ చేయం. అవసరం ఫిట్రోలో పోసుకొని అడ్డు పెట్టుకొని వస్తా ఇన్ని ఆ కలెక్టర్ పేరు మీద. మరి గాలను కూడా ఇబ్బందులు పెట్టడం అయితే కరెక్ట్ కాదు. మొత్తం ఫుట్పాత్ మీద ఉన్న మొత్తం షాపులన్నీ జీపీరు, మొత్తం జీపీరే. అవసరం రిటర్న్ పిటిషన్ కూడా ఇస్తాం. ఇక మీకు అందరికీ రిటర్న్ పిటిషన్ ఇస్తాం. సిరిసిల్లలో ఉన్న ఫుట్పాత్ వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా అందరు ట్రేడ్ లైసెన్స్ చూపెట్టమని. లైసెన్స్ అయితే దాదాపు అందరూ చెప్పుర్రి మోటివేషన్ చెయ్యి, తీసుకోరని చెప్పి చెప్పుర్రి. వచ్చి ఏకైనా షాప్ బంద్ చేయరు. లైసెన్స్ తీసుకోవాలి. ఎందుకు బంద్? దేనికోసం బంద్? దేనికి రీజన్ ఏంటి? కాబట్టి చిరు వ్యాపారం ఎందుకు బంద్ చేపిస్తారు? అది నేను అడుగుతుందా? దేనికి రీజన్ అయితే నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి చెప్పేటప్పుడు నువ్వు అడిగే ఏం చెప్పలేదు. లైసెన్స్ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు కరెక్ట్. ఒక చిరు వ్యాపారిని నువ్వు వచ్చి బంద్ చేయమని అంటున్నావు యాజ్ ఏ ఆఫీసర్ గా. ఎందుకు ఏం కథ అని చెప్పి వాడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? కలెక్టర్ చెప్పిండే ఫోటో ఉంటే నువ్వు బంద్ చేపిస్తావా? ఎందుకు బంద్ చేస్తున్నావు? నేను కాదు, కలెక్టర్ చెప్పిండు. కలెక్టర్ ఏమో కలెక్టర్ మనకి చెప్పలే. నువ్వే వచ్చి చెప్తున్నావు, కలెక్టర్ చెప్పలే. చూసుకుంటా ఎందుకు బంద్ చేపిస్తున్నావు? వాడు ఒక టీ పాయింట్ ఆ రీజన్ చెప్పు. అరే ఆయన వచ్చి చెప్తేనే చెప్తున్నా, మేము చెప్తాం. అరే నువ్వు వచ్చి చెప్తున్నప్పుడు కలెక్టర్ గారు వారికి చెప్పలే. ఆయన ట్రేడ్ లైసెన్స్ నువ్వు వచ్చి అడుగుతున్నావు, బంద్ చేయమని అంటున్నావు. ఎందుకు బంద్ చేయాలి చెప్పు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందుకు? ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ట్రేడింగ్ చేస్తున్నా వాడేమన్నా? ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడు? నోటీస్ తీసుకుంటాడు. లైసెన్స్ తీసుకో. మరి లైసెన్స్ అది ఏంటో తెలియదు, ఎట్లా తీసుకోవాలి చెప్తాడు. ఒక నోటీస్ ఇయ్యి. మరి దారుణం కదా సార్. అంటే కేటీఆర్ ఫోటో కనబడితే బంద్ చేపిస్తారా? లేదా కేటీఆర్ సిరిసిల్ల వచ్చి ఎలాగొట్టుర్రు? ఇక కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళ కనుమడిని, అంతకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నా? నా ప్రేమ, నా ఇష్టం. నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరీ గింత దారుణం. సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. షాప్ బంద్ చేస్తారని చెప్పి ఎందుకు అంటే బంద్ చెప్పి అని వచ్చారు కదా, కారణం ఏంటి సార్? గౌరవ కలెక్టర్ గారు మేమందరం టౌన్లో సర్వే చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ గడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పైన 2 టీ కోట్లు ఉన్నాయి, వాటికి లైసెన్స్ లేవని ఉన్నాయంటే అడిగాడు. అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి, అంతవరకు అయితే షాపులు మూసేయమని చెప్పి కలెక్టర్ గారు నోటి మాటగా చెప్పారు. అందుకోసమని ఇక్కడికి షాపులు బంద్ చేయడానికి వచ్చాము. నోటీస్ ఇవ్వచ్చు కదండి, వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు కదా, నోటీస్ ఇవ్వచ్చు కదా, ఒకటేసారి బంద్ చేయమంటే వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కదా. లేదు సార్, ఇది ఎంక్రోచ్మెంట్ అంటే ఫుట్పాత్ మీద ఉన్న వాటి కోసం అని వాళ్ళు వసూలు చేసుకోవాలి తప్పకుండా. లైబర్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు టౌన్ పని కానీ వసూలు చేయాలి. వాళ్ళు చేయలేదు కాబట్టి మాకు తను ఆదేశాలు ఇచ్చారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని చెప్పారు. చెప్పండి, నోటీస్ ఇస్తే తీసుకుంటారు కదా. ఇప్పుడు ఒకటే హాయ్, నేను మీ బాలు కాయత్ సిరిసిల్ల. ఇప్పుడు మనం సిరిసిల్ల పట్టణంలోని మానేరు ఒడ్డున బతుకమ్మ స్టెప్ వద్ద ఉన్నాం. ఇంతకుముందు అనుకోకుండా మనం ఒక హోటల్ కాడ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఈ హోటల్కి జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేసిన తర్వాత ఏం జరిగింది, హోటల్ యజమాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు అసలు ఎందుకు ఈ కేటీఆర్ గారు బొమ్మడి ఎందుకు ఈ మున్సిపల్ అధికారులు షాప్ సీజ్ చేయడం? ఏమో సార్, ఇప్పుడు నేను ఈ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ వాగ్గడ్డి. 4 సంవత్సరాలు కూడా కేటీఆర్ టీ స్టాల్ అనే ఉంది నా దగ్గరికి. అందరు వచ్చి ఛాయలు తాగి అందరికి ఛాయలు పోతా, అందరికి ఛాయలు అయిపోతా, అందరికి పైసలు ఇచ్చిపోతాం. ఇప్పుడు ఎవరో మన కొత్త కలెక్టర్ అట సారు పెద్ద సార్ వచ్చిండు, అరే నీ హోటల్ సిల్ అంటుండు. ఎందుకని తెలియదు. వాళ్ళని వచ్చిన మున్సిపల్ అధికారులను అడిగితే నీకు అదేమో లైసెన్స్ కావాలంట, లైసెన్స్ లేదు అంటే మరి అది ఓలిస్తారు. ఎక్కడికి వచ్చిరామా కలెక్టర్ దగ్గర దాకా ఏం రాలేదు, వాళ్ళు కూడా అక్కడ నుండి చెప్పిపోయారు. లేడా సీను అంటే లేడు సార్, బయటకు వెళ్ళని చెప్పినాను. నేను వచ్చిన తర్వాత వెళ్ళిండు కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు, కానీ అప్పటికి వెళ్ళిపోతున్నారు సార్. అప్పుడు మళ్ళీ పంపించారు, ఇప్పుడు పంపించి లైసెన్స్ తీసుకొని తీసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు సీజ్ చేయమని శ్రీనివాస్ గారు షాప్ క్లోజ్ చేయమని. ఎందుకు క్లోజ్ చేయాలి సార్ అంటే మీకు లైసెన్స్ లేదు. అట్లా కాదు, మా కలెక్టర్ గారు చెప్పాను హోటల్ సిల్ చేయమని, అందుకే నేను సిల్ చేసిపోతామని వచ్చి. మరి దేనికి సార్ అంటే వాళ్ళు ఏ సమాధానం చెప్పారు. నా ఆలోచన ప్రకారం కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టుకున్నాను కాబట్టి దాని గురించి అది బంద్ చేస్తా అన్నారు, కానీ వేరే కారణమే లేదు. సపరేట్గా కేటీఆర్ని సపరేట్గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇట్లా కూర్చోమన్నారు. వీళ్ళ రాజ్యం వెళ్తారు. అట్టే ఉంది కదా సార్ పరిస్థితి. మొత్తం సిరిసిల్ల మొత్తం అంగడైపోతుంది. ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి ఎట్లుందంటే మిత్రులారా, చిన్న వీధి వ్యాపారులు సరే పొలిటికల్గా కక్ష సాధింపు రాజకీయాలైనా ఏదైనా అది సెకండరీ. రాజకీయ నాయకుల మీద కక్ష సాధిస్తున్నట్టు అది కేవలం ఒక కేటీఆర్ ఒక ఎమ్మెల్యే ఫోటో ఆయన ఒక అభిమానంతో పెట్టుకొని ఒక టీ స్టాల్ ఇప్పుడు కొత్తగా పెట్టింది కూడా 4 ఏళ్ల నుంచి కూడా ఈ కేటీఆర్ టీ స్టాల్ని నడుపుతున్నారు. కలెక్టర్ గారు చూసి ఏకంగా ఇది సీజ్ చేయమని అధికారులు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ అధికారులు వచ్చారంటే ఇది కలెక్టర్ గారు ఇది చిన్న వ్యాపారం, వాళ్ళు పుట్టకూటి కోసం చేసుకునే వాళ్ళు అది తెలిసో తెలియకో కేటీఆర్ భూమి పెట్టుకున్నారు. అది మానవత్వ దృక్పథంతో అది తీసేసింది ఆల్రెడీ. చూడండి ఒకసారి, అది చింపేది ఫ్లెక్సీ కూడా తీసేసింది. కాబట్టి సీజ్ చేయకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎట్టే కొనసాగించాలి, అవసరమైతే లైసెన్స్ తీసుకుంటున్నాం. సీజింగ్ ఖచ్చితంగా ఆపవాలని కలెక్టర్ గారు కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఆలోచన చేయాలి. ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు కూడా ఇటువంటి చిన్న వీధి వ్యాపారుల మీద ఇలా ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కానీ సీజింగ్లు కానీ ఆపాలి. ట్రేడ్ లైసెన్స్ లేకపోతే కట్టి 200 ఉంటుందండి, ఏడాది 200 300 కట్టుకుంటుంది. దానికి ఉపాధి పొట్ట మీద కొట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పటికిప్పుడు ఉన్న బలంగా షాప్ సీజ్ చేయమంటే సిరిసిల్లాలో వందలాది వీధి వ్యాపారం ఉన్నారు. మున్సిపల్ ఏర్పాటు చేస్తే మీరు ఏం ట్రేడింగ్ చేస్తారని మీకు ట్రేడ్ లైసెన్స్ సరే ఉందే అనుకుందాం, ఇవ్వండి నోటీస్ ఇవ్వండి. 2 రోజులు కట్టుకొని 200 300 కట్టుకుంటారు కదా. దానికి మూసివేసుడు ఎందుకో నాకు అర్థమైతే లేదు. మున్సిపల్ అధికారులు కూడా ఇదే పరిధిలో ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో సీజ్ చేయమన్నారు కలెక్టర్ గారు అని చెప్తున్నారు. కాబట్టి మానవత్వ దృక్పథం జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ మీద కోపాలు వద్దు సార్. ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, పుట్టకూటి కోసం పనిచేసుకుంటున్నారు. కాబట్టి మానవత్వ దృక్పథంతో వీళ్ళ దుకాణాలు ఈ సీజింగ్ ఆర్డర్స్ మాత్రం నిలిపివేయాలని బలగం టీవీ ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. మొత్తం తీసేది మళ్ళీ కొత్త అన్న మొత్తం తీసేదంటే అండగా మంచిగా ఆడికే ఏడికైతే ఆయనకు అనుకూలంగా అయితే పని చేయాలి కదా, ఎవరేమైనా చేయలేదా?
బాలుబాయ్ మీ బాబు ఎప్పుడు ఏదో ఆయన చేసిన చేష్టలకు తిడతారే కామన్ గా చేస్తే తింటారు కానీ